ఈసారి వినబడుతుందండి గట్టిగా? ఓకే బ్రో. ఓకే. అయితే మనం ఇంకా పాఠంలోనికి వెళ్దాం. మానవ జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారని మనకు తెలుసు. కొన్నిసార్లు జీవితంలో వచ్చే కష్టాలు మరియు బాధలు వల్ల చాలా మంది విసుగు చెందుతూ ఉంటారన్నమాట. అయితే తమ జీవితంలో వచ్చిన శ్రమల వల్ల చాలా మంది నిరీక్షణను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొందరు శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ఎంత దగ్గరవుతారో, అలాగే మరికొందరు తమ నిశ్శబ్ద జీవితంలో దేవునికి కూడా చాలామంది దూరమయ్యి తమ విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ సూచించిన విధంగా అచ్చం బైబిల్‌లో ఇదే రీతిగా ఒక వ్యక్తి జీవితంలో ఇటువంటి సంఘటన లేదా నిరాశ, బాధ, కష్టము, శ్రమ అనేది రావడం జరిగింది. అయితే వీటన్నిటిని బట్టి ఆ యొక్క భక్తుడు స్వయంగా తన ప్రశ్నలకు ఆహ్, దేవుడే సమాధానం ఇవ్వాలని మాట్లాడినప్పుడు, దేవుడు తన ప్రశ్నలకు స్వయంగా సమాధానం ఇచ్చాడు గానీ, తను అడిగిన ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇవ్వకుండా, విచిత్ర రూపంలో దేవుడు ఆ వ్యక్తికి సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆహ్, చాలా మంది ప్రశ్నలడుగుతారు దేవుడిని. అయితే జవాబు కోసం వేచి చూచేవారు మాత్రం కొందరే అని మనకు తెలుసు. అయితే ప్రశ్నలడిగి ముగించి వెళ్ళిపోయే సాధారణ విశ్వాసులా మనం ఉన్నామా? లేకపోతే ప్రశ్నలు అడిగి దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకునే ఆహ్, దేవుని యొక్క ప్రియ కుమారుడు వలె, కుమార్తె వలె మనం ఉన్నామో ఒకసారి మనం గమనించుకోవాలి. అయితే ఈరోజు యొక్క పాఠం మనం పరిచయంలోనికి వెళ్దాం. మనం గమనించినట్లయితే గేయ రచనలు లేదా పొయెటికల్ బుక్స్ అనేవి బైబిల్‌లో చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిల్లో మనకి మొదటిది యోబు గ్రంథము, రెండవది కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, విలాప వాక్యములుగా చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది విలాప వాక్యములను ఈ యొక్క పొయెటికల్ బుక్స్ గా చెప్పరు చాలామంది. అయితే ఈ యొక్క ఎందుకనంటే ఆ విలాప వాక్యములన్నీ విలాపములతోనూ ఒక కూడి ఉంటదని చాలామంది చెప్పరు. కానీ కొంతమంది దీన్ని కూడా పొయిటికల్ బుక్‌గా తీసుకోవడం జరుగుతుంది. అయితే యోబు గ్రంథం మనం చూసుకున్నట్లయితే ఇది ఒక విజ్డమ్ లిటరేచర్ లేకపోతే జ్ఞానవంతమైన పుస్తకము అనిగా మనం కూడా చెప్పవచ్చు. అయితే గేయ రచన అంటే పద్య రూపంలో చెప్పబడిన ఒక నిజమైన వాస్తవిక చరిత్ర. దీన్ని మనము గమనించినట్లయితే గేయ రచనలు అంటే కల్పితాలు కాదు. అవన్నీ వాస్తవ చరిత్రని మనము గమనించాలి. అయితే నా మాటలు వింటున్న వారందరూ ఒకసారి గమనించండి. మీ దగ్గర ఏమైనా పుస్తకం ఉన్నట్లయితే నేను చెబుతున్న మాటలన్నీ మీరు రన్నింగ్ నోట్స్ రాయవలసిందిగా నేను కోరుచున్నాను. చివర్లో నేను అడగడం జరుగుతుంది. దాంతో పాటుగా బైబిల్ కూడా మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీకింకా అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను చెప్తున్న మాటలు గేయ రచనల కోసం గాని, ఒక యోబు గ్రంథం యొక్క రచయిత కోసం గాని, స్థలం కోసం గాని మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పుతానని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు గమనించి మీరు కూడా ఈ యొక్క మాటలను రాసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎందుకనంటే యోబు గ్రంథం ఇప్పుడు మనం చదివినప్పుడు ఆ రచయిత ఎవరు? దాని వెనకాల కాలం ఏంటి? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? దేనికోసం రాశారు? అసలు చరిత్ర ఏంటనేది మనం గ్రంథం చదివితే అది అర్థం కాదు. కాబట్టి ఈ మాటలను గమనించి మీరు కూడా కొన్ని ఈ యొక్క మాటలను రాసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే యోబు గ్రంథం మనం గమనించినట్లయితే యోబు గ్రంథం ఒక కావ్య గ్రంథం మాట. యోబు గ్రంథం ఒక ఆధ్యాత్మిక కావ్యం. ఇందులోని అన్ని సంభాషణలు ఇందులో ఉన్న సంభాషణలన్నీ ఒక తిక్కని హెబ్రూ భాషలో ఉండడం జరుగుతుంది మాట. రచయిత గురించి మనం చూద్దాము. అయితే యోబు గ్రంథ రచయిత ఒక తెలియని వ్యక్తి. బహుశా ఆయన ఒక గొప్ప జ్ఞానవంతుడిగా మనము చూడవచ్చు. అయితే ఇటువంటి జ్ఞానం ప్రాచీన సమీప తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రంథ రచయితకు గొప్ప కవిత ప్రతిభ ఉందని మనం తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా ఈ గ్రంథంలో ఆయన కవితా శైలి, ఆయన వాక్చాతుర్యాన్ని చాలా అద్భుతంగా గ్రంథ రచయిత అనేది వివరించాడు. మనం యోబు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే మనకి చాలా చక్కగా మనకి ఆ యొక్క గ్రంథకర్త యొక్క
రచనా శైలి మనకి కనబడుతుంది. 6వ అధ్యాయం 5వ వచనము. అడవి గా అడవి గాడిద గడ్డి చూసి ఒండ్ర పెట్టున, ఎద్దు మేత చూసి రంకె వేయునా అని ఇక్కడ గ్రంథ రచయిత మాట్లాడుతున్నాడు. ఒక కవితా శైలి చూసినట్లయితే చాలా అద్భుతంగా మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క యోబు గ్రంథ రచయిత ఆహ్, సృష్టి స్పష్టమైన దృశ్య రూపంగా కనిపించే వాటన్నిటిని చాలా చక్కగా ఈ యొక్క గ్రంథంలో వివరించడం జరిగింది. అదేవిధంగా వీటి కోసం చూడాలంటే 6వ అధ్యాయము 2-7 వచనాలు, 7వ అధ్యాయము 1 నుండి మనము ఈ యొక్క దృశ్య రూపంగా కనిపించే వాటన్నిటిని రచయిత ఎట్లా వివరించాడో మనకు తెలుస్తుంది. అదేవిధంగా రచయిత ఆహ్, అద్భుతాలను ఎంతో చక్కగా మెచ్చుకుంటూ అద్భుతంగా మాట్లాడడం జరుగుతుంది. యోబు గ్రంథం 28వ అధ్యాయము 38-41 వచనాల్లో మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే ఈ యొక్క గ్రంథ రచయిత కోసం మనం ఆలోచించినట్లయితే కొందరు అంటూ ఉంటారు, యోబు గ్రంథంను యోబే స్వయంగా రచించాడని అంటారు. మరికొందరు ఎలీహు అనే యోబు యొక్క స్నేహితుడు ఈ గ్రంథంను రాశాడని మరికొందరు అంటారు. యోబు గ్రంథం 32వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఇలా రాసి ఉంది. కాగా వారికి నేమియు ప్రత్యుత్తరము చెప్పగా ఉన్నారు. వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా? నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను. నేనును నా తాత్పర్యమును చెప్పదును అని ఎలీహు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈ యొక్క మాటలను బట్టి చాలా మంది ఎలీహు ఈ యొక్క గ్రంథ ఒక రచయిత అనుకుంటుంటారు. అయితే మనం గమనించాలి, ఇక ఈ మాటలను బట్టి ఎలీహు రాసి ఉండొచ్చని కొందరి అభిప్రాయం. ఇది ఇలా ఉండగా గ్రంథం నేపథ్యం బట్టి కొంతమంది ఈ యొక్క గ్రంథంను పితృస్వామ్య కాలంలోని లేకపోతే మోసే ఈ యొక్క గ్రంథంను రచించడం జరిగిందని మరికొందరు అభిప్రాయం. మనం ఒకటి గమనించాలి, ఈ గ్రంథం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అనేది పక్కన పెడితే ఈ గ్రంథము పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఈ గ్రంథము రాయబడిందని మనం తెలుసుకోవాలి. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలోని ఇలా ఉంటదన్నమాట. కలిగిన ప్రతి లేఖము దైవాదేశము వలన కలిగిందని తిమోతికి రాసిన పత్రిక మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ గ్రంథ రచయిత ఎవరో మనకు తెలియదు, ఎవరు రాస్తారో తెలియదు, ఎప్పుడు రాశారో తెలియదు, కానీ ఇది పరిశుద్ధాత్మ చేత రాయబడిందని బైబిల్ గ్రంథము లేదా లేఖనము సెలవిస్తూ ఉంది. అయితే విద్యార్థులుగా మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథములో బలి అర్పణల కోసము లేదా యాగముల కోసము, దహన బలుల కోసము ప్రస్తావించడం జరిగింది. ఇలా ప్రస్తావించబడింది. దాంతో పాటుగా యోబు తన కుమారుల కోసము, తన కుమార్తెల కోసము ప్రతిరోజు బలియాగములు చేయడం జరిగింది. అయితే ఇలా జరిగింది కదా అని యోబు లేవీయుడని మనం అనుకోకూడదు. ఈయన లేవీయుడు కాదు. యాజకుడని మనం అనుకోకూడదు. ఈయన యాజకుడు కూడా కాదు. యోబు ప్రకారము ఆధ్యాత్మిక అనుభవాలు దేవుని మార్గాలను పూర్తిగా అర్థం చేసుకోలేవని యోబు గ్రహిస్తాడు. అంటే ఆయన బలులు అర్పించాడు కదా అంటే ఆయన ఇది ఒక పితృస్వామ్య కాలంలో జరిగింది, లేకపోతే ఇది చాలా పురాతన కాలంలో జరిగింది కదా అని ఈ యోబు గ్రంథాన్ని అది బలులు అర్పించే కాలంలో జరిగిందని మనం అనుకోకూడదు. కానీ ఏమీ లేకపోయినా, మందిరం లేకపోయినా, ఆలయం లేకపోయినా, ఏమీ లేకపోయినా యోబు దేవునికి బలియాగాలు అర్పించాడు. యోబు గ్రంథంలో వేదాంతము తత్వ చర్చలతో నిండి ఉన్నది. అయితే ఈ గ్రంథంలో ఎన్నో తాత్విక వివాదాంశాలకు పరిష్కారం పొందుపరచడం జరిగింది. నీతిమంతులకు ఎందుకు శ్రమలు వస్తాయి, అసలు దానికి కారణం ఏంటి, దేవుడు అన్యాయంగా ఉన్నాడా అనే తాత్విక ప్రశ్నలు ఈ గ్రంథంలో మనకి కనిపించడం జరుగుతుంది. అయితే నీతిమంతులు శ్రమలు కలగడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథంలో ఒక కారణం మాత్రమే దేవుడు పేర్కొనడం జరిగింది. సాతాను మానవ జాతిపై మోపే అబండాలను, నిందలను ఈ గ్రంథం తిప్పికొడుతుంది.
యోబు గ్రంథం మనకు ఒక సహనం నేర్పుతుంది. మనకు యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబ చెప్పబడినట్లుగా ఆహ్, చెప్పబడినట్లుగా యోబు గ్రంథం మనకి పశ్చాత్తాపం గురించి నేర్పుతుంది. దీంతో పాటుగా ఈ గ్రంథంలో అనేకమైన పాఠాలు పశ్చాత్తాపం గురించి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. పశ్చాత్తాపం అంటే పదానికి మారు మనసు అనే పదాన్ని మనం ఉపయోగిస్తాము. అయితే ఒక చెడ్డ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడడం వేరు. యోబు లాంటి నీతిమంతుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం పడడం వేరు. అయితే ముగింపులో యోబు అన్న మాటలు మనం చూసినట్లయితే అవి అత్యంత అద్భుతమైన మాటలుగా మనము గమనించవచ్చు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినట్లయితే యోబు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వినికిడి శక్తి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. 6వ వచనం. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇవే మాటలు మనకి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో కూడా కనబడతాయి. మనం గమనించినట్లయితే యోబు గ్రంథం ఒక ఆధ్యాత్మిక చింతతో కూడిన ఒక కావ్యము. ఇది యోబు యొక్క హృదయ వేదన లేదా హృదయ కావ్యాన్ని తెలియజేస్తుంది తప్పించి ఇదొక కవిత కాదు లేదా కల్పిత కవిత కాదు అని యోబు గ్రంథం మనకి పరిశుద్ధ లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా హెజ్కేలు రాసిన పత్రికలో గ్రంథంలో 14వ అధ్యాయము 14వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో కూడా యోబు కోసము మనకి ప్రస్తావించడం జరిగింది. అందరికీ ఇక రచయిత గురించి అర్థమైందని అనుకుంటున్నాను. దీనికోసం ఎవరికైనా అర్థం కానట్లయితే నన్ను అడిగితే మళ్ళీ నేను ఈ రచయిత గురించి మళ్ళీ వివరించడం జరుగుతుంది. అర్థమైందనే వాళ్ళు మీ యొక్క థంబ్‌ని రైజ్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను. ఓకే. రిషి వాళ్ళకి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. వచ్చారు. ఓకే. అయితే మనము ఈ యొక్క యోబు గ్రంథము ఎక్కడ రాయబడింది అనే విషయం కోసం కూడా మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఈ కథ లేదా యోబు గ్రంథము ఇజ్రాయేలుకు దూరముగా ఊజు అనే దేశంలోని జరిగింది. యోధా దేశానికి దక్షిణంగా ఎదోము లేదా అరేబియా ప్రాంత సరిహద్దుల్లో యోబు గ్రంథము ఊజు అనే ప్రదేశం ఉంది. మనకి విలాప వాక్యములు 4వ అధ్యాయము 21వ వచనంలో ఇక ఊజు అనే ప్రదేశం కోసం ప్రస్తావన ఉంది. ఊజులో ఎదోము కుమార్తె నివసించేది. ఇర్మియా 25వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఊజు ప్రస్తావన ఉంది. ఆదికాండము 36వ అధ్యాయము 28వ వచనంలో ఊజు అనేది ఒక వ్యక్తి పేరుగా బహుశా ఆయన ఎదోము నాయకుడై ఉండవచ్చు అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆదికాండం 22వ అధ్యాయము 21వ వచనము, 10వ అధ్యాయము 23వ వచనంలో కూడా యూజు అనే పేర్లు గల వ్యక్తులను మనం చూడవచ్చు. ఒకరు నాహోరు కుమారుడు ఊజు అయితే మరొకరు ఆరాము మొదటి కుమారుడు ఊజుగా మనకి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. అందరూ గమనించాలి. ప్రధాన పాత్రధారి అయిన యోబు ఇజ్రాయేలీయుడు కాదు. మీ యొక్క ఒక గ్రంథం యొక్క డేట్ లేదా ఒక తేదీని మనం ఏ యొక్క కాలంలో రాయబడిందో మనము తెలుసుకుందాం. ఈ యొక్క చాలా మంది అంటూ ఉంటారు లేదా కొంతమంది థియాలజియన్స్ చెప్తూ ఉంటారు అన్నమాట. ఏంటంటే యోబు గ్రంథము పితృస్వామ్య కాలము అంటే పితరుల సమయంలో రాయబడింది. యోబు అనేది ఆదాము కాదు కానీ అబ్రహాము లేదా యాకోబు సమీప కాలంలో ఉన్నటువంటి వాడు లేదా నివసించిన వాడు అని చాలా మంది అంటారు. ఆ యొక్క పితృకాలానికి కాలం దగ్గర రాయబడింది అనడానికి గల కారణం ఏంటంటే యాజకత్వం లేకపోవడము,
లేదా ఆలయం లేకపోవడము దీనికి కారణమని చాలామంది అంటుంటారు. ఎందుకు అనంటే ఈ యాకోబు కాలంలో కావచ్చును, అబ్రహాము కాలంలో కావచ్చును, యాజకత్వము లేదా ఒక పర్టిక్యులర్‌గా కేంద్ర ఆలయం అనేది మనం చూడకపోవడం జరుగుతుంది. దానివల్ల చాలామంది ఇక గంధము పితృస్వామ్య కాలంలోనే రాయబడిందంటారు. మరికొందరు యోబు యొక్క సంపద, తనకున్న పశువులను, తనకున్న ఆస్తిని అంతటిని చూసి ఇది పితరుల సమయంలో రాయబడిందంటారు. ఎందుకనంటే ఆదాముకి ఎటువంటి సంపద అయితే ఉందో, యాకోబుకి అబ్రహాంకి ఎటువంటి సంపద అయితే ఉందో, యాకోబుకి ఎటువంటి సంపద అయితే ఉందో, అదే సంపదను మనం యోబు దగ్గర కూడా చూడవచ్చు. మరొకటి యోబు వయస్సు. ఎందుకనంటే యోబు 140 సంవత్సరాలు నివసించడం జరిగింది. మనకి యోబు గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనంలోని కూడా మనకి ఈ యొక్క మాటలు మనం చూడవచ్చు. ఆయన 4 తరముల వరకు వారి కుమారులను కూడా చూశాడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుందన్నమాట. మరికొందరు ఈ యొక్క గ్రంథమును ప్రీ ఎగ్జాలిక్ పీరియడ్ అంటే నిర్బంధానికి, లేకపోతే మన ఇజ్రాయేలీలు నిర్బంధానికి వెళ్ళడానికి ముందు ఈ యొక్క గ్రంథము రాయబడిందని కొందరు అంటూ ఉంటారన్నమాట. మరికొందరు ఇది పర్షియన్ కాలానికి పర్షియన్ పీరియడ్ లో రాయబడిందని మరికొందరు పోస్ట్ ఎగ్జాలిక్ అంటే నిర్బంధము లేదా చెరకు ఈ యూదులు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ గ్రంథం రాయబడిందని చాలా మంది చెబుతూ ఉంటారు. దీంతో పాటుగా మనం గమనించాలి, యోబు అనే వ్యక్తిని కొంతమంది ఏమంటారంటే ఎలా చూస్తారనంటే, కొందరు యోబును యోబాబు అనే ఎదోము రాజుతో కూడా గుర్తిస్తూ ఉంటారు. ఏది ఏమైనా అయితే ఈ యొక్క సాధారణ రచనా కాలము లేదా ఈ యొక్క రచన ఎప్పుడు జరిగిందని కొంతమంది సాధారణ రచన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం కాలం మధ్యలో జరిగింది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటికి తుది రూపం చెందడం అనేది జరిగింది అని చాలా మంది అంటూ ఉంటారన్నమాట. అయితే గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఎక్కడ రాయబడింది, లేకపోతే గ్రంథ రచయిత అని ఎవరు అనే విషయాలపైన చాలా అంశాలు, లేకపోతే చాలా మంది చాలా రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో పితరుల కాలంలో అంటే కొందరేమో పోస్ట్ ఎగ్జాలిక్ అని, కొందరేమో పర్షియన్ పీరియడ్ అని, మరికొందరేమో ప్రీ ఎగ్జైల్ లో రాయబడిందని, మరికొందరు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి 3వ శతాబ్దంలో వరకు రాయబడిందని కొందరు చాలా మంది మాట్లాడుతుంటారు. అయితే మనం ఇందాక నేను చెప్పిన రీతిగా అందరూ గమనించాలి. ఎందుకనంటే రాయబడిన ప్రతి గ్రంథము లేదా ప్రతి లేఖనము దైవాదేశము వలన, ఒక దేవుని పరిశుద్ధాత్మ ఆదేశాల వలన మాత్రమే రాయబడిందని మనం గమనించి, యోబు గ్రంథాన్ని ఒక కథగా కాదు, ఒక కల్పిత పురాణంగా కాదు మనం తీసుకోవాల్సింది. ఇది ఒక దేవుని వాక్కుగా, దేవుడు తన భక్తుని పరీక్షించి ఏ రీతిగా తనను పరీక్షలో గెలిచాడు లేదా నిలబడగలిగాడు అనే విషయాలను తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ యొక్క గ్రంథము రాయబడిందని మనం గమనించాలి. అయితే యోబు అనే పదానికి ఒక అర్థాన్ని మనం తెలుసుకుందాం అన్నమాట. అయితే ఇక లాటిన్ భాషలో మరియు గ్రీక్ భాషలో అయోబ్ అనే పదం నుండి యోబు అనే పదము మనకి రావడం జరిగింది. హిబ్రూ భాషలో ఈ పదానికి అర్థం ఏంటంటే శత్రుత్వము లేదా విరోధము అనే పదాలను హిబ్రూ భాషలో కొంతమంది సూచిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఇంకొక అర్థము ఈ యొక్క పదానికి ఉంది. ఆ అర్థం ఏంటంటే యోబు అంటే నా తండ్రి అని అర్థమని కొంతమంది అంటూ ఉంటారు. అయితే అరబిక్ భాషలో యోబు అనే పదానికి అర్థము తిరిగి రావడము లేదా పశ్చాత్తాపం చెందడము. అయితే ఇక పదాలు లేదా వీటి అర్థాలు వేరైనా కానీ యోబు అనే వ్యక్తి యొక్క చరిత్రలో ఉండడం జరిగింది. ఆయనకు వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు, నిందల వల్ల ఆయన తన జీవితంలో విసుగు చెందిన, దేవుని పైన విశ్వాసం ఉంచి అనేక ప్రశ్నలు దేవుని వేసి, ఆఖరికి తను వేసిన ప్రశ్నలకు తానే పశ్చాత్తాపం చెంది దేవుని యొద్దకు తిరిగి రావడం జరిగిందని ఈ యొక్క
ఈ యొక్క సమయంలో మనం తెలుసుకుందాం ఉన్నామాట. అయితే ఈ యొక్క సాహిత్య నిర్మాణం కోసం మనము తెలుసుకుందాము. ఇక సాహిత్య నిర్మాణం ఎలా ఉంది అనంటే యోబు గ్రంథము ఆహ్, యోబు గ్రంథము ఒక ప్రస్తావనతో మొదలయ్యి, ఒక ఉపసంహారం అంటే ఒక ప్రొలోగ్‌తో మొదలయ్యి ఎపిలోగ్‌తో ఈ యొక్క యోబు గ్రంథం అనేది ముగుస్తూ ఉంది. ప్రస్తావన అంటే 1 లేదా 2 అధ్యాయాల్లో యోబు ఒక దేవుడు యోబును నీతిమంతుడు, నిందారహితుడు, యథార్థవంతుడని మనకి పరిచయం చేయడం జరుగుతుంది. అయితే మధ్య భాగంలోని మూడవ అధ్యాయం నుండి 36 వచనాలు మనం చూసినట్లయితే యోబుకు అతని స్నేహితులకు మధ్య కవితా రూపంలో ఉన్న చర్చలు మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. అయితే 36వ అధ్యాయం నుండి 41వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క సమాధానము ఉంటది. దేవుని సమాధానము ఈ యొక్క వచనాల్లో ఉంటాయన్నమాట. అయితే 42వ అధ్యాయంలోని యోబు ఎలా పశ్చాత్తాపం చెందాడు అనే విషయాల కోసం మనకి రాయబడడం జరుగుతుంది. అయితే ప్రసన్న గారు మీ యొక్క హ్యాండ్ రైజ్ చేశారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు తెలియజేసినట్లయితే మీకు చెప్పడం జరుగుతుంది. అన్న ఏం లేదన్నా, కొంచెం మెయిన్ పాయింట్స్ దగ్గర, రిఫరెన్సెస్ దగ్గర అంటే కొంచెం స్లోగా చెప్పండి అన్న. ఓకే. మేము నోట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే సిస్టర్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా? ఎక్కడైనా మిస్ అయితే నాకు చెప్పినట్లయితే నేను మళ్ళీ వాటిని వివరించడం జరుగుతుంది. ఇప్పటిదాకా క్లియర్ అన్న. రిఫరెన్సెస్ కొంచెం మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోండి అని చెప్పి మాకు రిఫరెన్సెస్ కొంచెం స్లోగా చెప్పండి అన్న. ఓకే. థ్యాంక్ యూ సిస్టర్. అయితే మనం చూసినట్లయితే యోబు యొక్క వ్యక్తిత్వము ఎంతో ఆధ్యాత్మిక విలువ గలది. అతని తీరు మానవ సహజమైన అతని తీరు చూసినట్లయితే మనము ఆయనలో ఎక్కడో మానవ సహజమైన అతిశయం అనేది మనకి కనబడడం జరుగుతుంది. మొదట యోబు తాను నిర్దోషి అని, నిష్కలంక చరిత్ర తనది అని యోబు చెప్పడం జరిగింది. ఇదే భావనతో యోబు దేవుని ఎదుట సమర్థించుకోవాలని తను సమర్థించుకోవాలని దేవుని దృక్పథంతో తాను చూసుకొని తను నీతిమంతుడు, ఎటువంటి కలంకము లేనివాడిగా యోబు తాను దేవుని ఎదుట చూసుకోవడం జరిగింది. ఇలాంటి సమయాల్లో దేవుడు తన యొక్క బిడ్డను పశ్చాత్తాపం చెందే వరకు ఒత్తడం జరిగింది. ఈ విషయాలు మనము యోబు గ్రంథంలో చాలా స్పష్టంగా చూడవచ్చు. అయితే మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే మానవుడు పాపి అనడానికి గల కారణము మానవుడే కారణము. తల్లిదండ్రుల పెంపకము లేదా తన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల మానవుడు పాపిగా అవ్వడు. గాని మానవుడు పాపి అనడానికి కారణం ఏంటంటే మానవుడే పాపము. తన మనసులో నుంచి వచ్చే ఆలోచనలు కావచ్చు, తన హృదయంలో నుంచి కలిగే కోరికలు కావచ్చు, వీటన్నిటికీ మానవుడే కారణం అని యోబు గ్రంథం కూడా మనకి సెలవిస్తుంది. అయితే మానవుని యొక్క పాపము పరిహరింపగలవాడు ఎవరు అని మనం చూసినట్లయితే యేసుప్రభువే మానవుని యొక్క పాపాన్ని పరిహరింపగల వ్యక్తి. మానవుని యొక్క సొంత ఆలోచనల చేత, ఇహలోక ఆశల చేత దేవుని దగ్గర నుంచి దూరమైనప్పుడు యోబు గ్రంథం తిరిగి ఎలాగా దేవుని దగ్గరికి రావాలి అనే ఒక పాఠాన్ని మనకి నేర్పుతుంది. అయితే మనం అందరము గమనించాలి, మానవుడు పాపి అయినప్పుడు ఆ పాపిని రక్షించడానికి ఎవరు ఉన్నారని మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క రక్షకుడు యేసుక్రీస్తే అని మనము గమనించాలి. ఆ రక్షకుడి దగ్గరికి మనము తిరిగి వచ్చినట్లయితే ఆ రక్షకుడు మనల్ని తన దగ్గరికి చేర్చుకుంటాడు అని ఈ యొక్క యోబు గ్రంథం ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అయితే యోబు ఒక విశ్వాసంను చూచినట్లయితే యోబు యొక్క విశ్వాసము చాలా అచంచలమైన విశ్వాసం. కఠినమైన పరీక్షలు ఆయనకి ఎదురయ్యాయి. కఠినమైన పరీక్షలు యోబుకి ఎదురైనా గాని యోబు దేవునికి దగ్గరగా, చాలా సన్నిహితుడిగా ఆయన దేవుని దగ్గరికి చేరడం జరిగింది. యోబు
ఆహ్, యోబు యోబు దేవుని దగ్గరికి చేరడం జరిగింది. మనం గమనించినట్లయితే ఆహ్, ప్రతి రోగానికి లేదా ఒక రోగి ఒక వైద్యుడి దగ్గరికి ఎలా వస్తాడో, మనము కూడా పాపులమై పశ్చాత్తాపపడి యేసు దగ్గరికి వచ్చి ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మనల్ని తన స్వంత రక్తము చేత, స్వకీయ రక్తము చేత మనల్ని క్షమించి, మన యొక్క ప్రతి ఒక్క చింతను, బాధను అన్నిటిని కొట్టివేస్తాడు అని యోబు గ్రంథం ద్వారా మనకి సెలవించడం జరుగుతుంది. దాంతో పాటుగా మనం ఇక గ్రంథంను గ్రహించినట్లయితే యోబు యొక్క ప్రతి గ్రంథం యొక్క అధ్యాయాలు చదివినట్లయితే యోబుకు వస్తున్న శ్రమలు ఎందుకు వస్తున్నాయి? దేనికోసం వస్తున్నాయి? ఎవరు ఈ శ్రమలను పంపిస్తూ ఉన్నారు? అనే విషయాలను యోబు గ్రహించలేకపోయాడు. యోబు తనకొస్తున్న శ్రమల గురించి అర్థం కాకుండా, అర్థం అవ్వక అనేకమైన ప్రశ్నలను దేవుణ్ణి వేయడం జరిగింది. అయితే మనము ఈ యొక్క గ్రంథం యొక్క అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఈ ఒకసారి మనము అందరూ మీ యొక్క బైబిల్స్‌ని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే, ఈ యొక్క గ్రంథము ఒక అధ్యాయాల ద్వారా మనము ఈ యొక్క క్లాసెస్‌ని మనం నడిపించుకుందాము. మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయంలోని మనము చూసినట్లయితే, దేవుడు ఒక ప్రస్తావనతోని యోబును పరిచయం చేస్తాడు. ఏ రీతిగా పరిచయం చేస్తున్నాడనంటే, ఊజు దేశం నందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. మొదటి అధ్యాయం మొదటి వచనము. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని దేవుడే ఒక ప్రస్తావనతోని, ఒక ప్రొలోగ్‌తోని దేవుడు యొక్క గ్రంథంను ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే కింద వచనాలు చూచినట్లయితే మనకి యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారని, అతనికి బహు సంపద ఉందని, అతనికి గొర్రెల మందలు, ఇంకా ఒంటెల మందలు, చాలా గాడిదలు, ఇంకా బహు పనివారు, ఆస్తి మొత్తము చాలా ఉందని, ఇంకా తన కుమారులందరూ ప్రతిరోజు విందు చేసుకునేవారని, ఆ విందు చేయడం వల్ల వారు తమ హృదయంలో ఏదైనా పాపము చేసి ఉండవచ్చు అనుకుని యోబు వారి కోసము ప్రతిరోజు బలియాగాలు దేవునికి అర్పించడము జరుగుతూ ఉండేదని ఒక గ్రంథము మనకి సెలవిస్తుంది. అయితే ఉన్నట్టు ఉండి హఠాత్తుగా మనకి 8వ వచనం దగ్గర నుంచి పరలోకంలో జరిగే ఒక సన్నివేశం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆ సన్నివేశం ఏంటనంటే, దేవదూతల సమావేశం అనేది పరలోకంలోని జరిగింది అని, ఆ సమావేశానికి సాతాను అనే దూత భూలోకంలో అటు ఇటు సంచరిస్తూ ఆ యొక్క పరలోకంలో ఒక సమావేశానికి హాజరయ్యిందని, అయితే హాజరైనప్పుడు దేవుడు సాతానుతో అంటున్నాడు, నా భక్తుడైన యోబును తన భక్తుడైన యోబును ఏ రీతిగా సమర్థించుకున్నాడు, అసలు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు, చెడుతనం విసర్జించిన వాడు అని యోబు గ్రంథంలో యొక్క మొదటి అధ్యాయంలో కూడా దేవుడు సాతానుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సాతాను ఏం చేసిందనంటే, దేవుని దగ్గర నుంచి ఒక ఆజ్ఞను పొందుకుని యోబును తనకి ఆస్తిని మొత్తం అంతటిని నిర్మూలం చేయడానికి, లేకపోతే తీసివేయడానికి దేవుని దగ్గర నుంచి ఒక మాటను తీసుకొని రావడం జరిగిందన్నమాట. అయితే ఇది జరిగినప్పుడు యోబు కూడా దేవుణ్ణి ఏమి నిందించలేదు గానీ 21వ వచనంలోని తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తున్నాను అని యోబు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనంలోని ఈ మాట ఉంటదిమాట. అయితే రెండవసారి యోబు యొక్క కదలని విశ్వాసమును చూసి సాతాను రెండవసారి కూడా యెహోవా దగ్గరికి వెళ్లి ఆ సమావేశంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. 2వ అధ్యాయం 4వ వచనంలోని, అపవాది చర్మము కాపాడుకున్నట్టుకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా అని మాట్లాడుతూ, అయితే మరొకసారి ఆజ్ఞను పొందడానికి సాతాను ప్రయత్నించినప్పుడు దేవుడు సాతానుకి యోబు యొక్క ప్రాణం మీద తప్పించి తన శరీరం మీద అంతటి మీద తనకు ఒక అధికారం ఇవ్వడం జరిగింది. ఆ అధికారంను బట్టి
యోబును ఆ యొక్క నిందించడం లేదా నిందించడం కాదు గాని తన పైన శరీరం పైన కురుపులన్నిటిని కలిగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వింటున్న వారందరూ గమనించాలి. మనము ఇక ప్రతి అధ్యాయాన్ని మనం టచ్ చేసుకుంటూ ఈ యొక్క ఎండింగ్ వరకు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నా యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనంటే ప్రతి అధ్యాయాన్ని టచ్ చేస్తూ ఏ అధ్యాయంలో ఈ యొక్క మాటలు దేవుడు యోబు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, తన స్నేహితులు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అనే విషయాల గురించి మనము మాట్లాడుకుందాము. అయితే ఈ రీతిగా మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయం మనకి ముగిసి మూడవ అధ్యాయంలోనికి మనము రావడం జరుగుతుందన్నమాట. అయితే మూడవ అధ్యాయంలోనే వచ్చినప్పుడు మొదట సాతాను యోబు యొక్క కుటుంబము మరియు తన ఆస్తిని తన అంతటిని ధ్వంసం చేసి తన ఆరోగ్యంను కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు యోబు యొక్క నిరాశపరుడుగా అయ్యాడు. నిరాశపరుడు మరియు అతనిలో ఉన్న హుందాతనము లేదా వ్యక్తిత్వం అంతటిని కోల్పోవడం జరిగింది. ఇలాగా కోల్పోయినప్పుడు ఎలా కోల్పోవడం జరిగింది? మనం చూసినట్లయితే నేటి కాలంలో క్రైస్తవ సమాజం కూడా ఇదే ఒక స్థానంలో కూడా ఉందిమాట. శ్రమలు వచ్చినప్పుడు లేదా కష్టాలు వచ్చినప్పుడు తమ యొక్క నైతికతను లేకపోతే తమలో ఉన్న విశ్వాసమును కూడా కోల్పోవడం జరుగుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వచనంలో యేసుప్రభు ఇలా అంటాడు. యేసుప్రభు ఇలా అంటున్నారు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. యేసుప్రభు చిందించిన రక్తం ఎంత మాత్రం నిష్ప్రయోజనమైనది కాదు. ఆయన మనల్ని వెలపెట్టుకున్నాడన్నమాట. అయితే మనం అందరికంటే శ్రేష్ఠులము. మనకు వచ్చిన శ్రమలను బట్టో, మనకు వచ్చిన కష్టాలను బట్టో మనము నిందించుకోకూడదు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉందిమాట. అయితే ఈ సందర్భాన్ని బట్టి యోబుకు వచ్చిన శ్రమలను బట్టి మనము చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట, దేవుడు అన్యాయస్తుడా? దేవుని అన్యాయస్తుడా? నీతిమంతుడు ఎందుకు కష్టాలు పడాలి? నీతి కలిగి ఉన్నవారే ఎందుకు ఇన్ని బాధలు ఉన్నవారికి ఎందుకు ఇంత బాధలు వస్తున్నాయి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారన్నమాట. అయితే ఇదే మాటలు కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కూడా యోబు కూడా ఆ రీతిగానే మాట్లాడడం జరుగుతుంది. మూడవ అధ్యాయము మనకి మొదటి నుండి చూసినట్లయితే యోబు యొక్క ఉపన్యాసము మొదలవుతుంది. రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే తన స్నేహితులు తేమానీయుడైన ఎలీఫజు, 2వ అధ్యాయము 11వ వచనము. ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే ముగ్గురు స్నేహితులు యోబును పరామర్శించడానికి వారు రావడం జరిగింది. అయితే 3వ అధ్యాయంలో యోబు అంటున్నాడు, మనకి ఈ యొక్క అధ్యాయం అంతటిని గమనించినట్లయితే 3వ వచనంలోనే యోబు తన యొక్క పుట్టుకను మొదటి అధ్యాయంలోని 3వ అధ్యాయంలో తన పుట్టుకను శపించుకుంటున్నాడు. తాను తల్లి గర్భం నుంచి నేను ఎందుకు వచ్చాను అని అనుకుంటూ ఉన్నాడన్నమాట. అయితే 5వ వచనంలోని తాను పుట్టిన రోజు గాఢాంధకారముగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. ఆ రోజును మేఘము కమ్మినట్లుగా ఆ రోజును కమ్మితే ఎంత బాగుండును అనుకుంటూ ఉన్నాడన్నమాట. ఈ రీతిగా యోబు తన యొక్క పుట్టుకను లేదా తన జన్మమును శపించుకుంటూ 25వ వచనంలో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 25వ వచనంలో ఎలా అంటున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, అదే నాకు సంభవించుచున్నది అని మాట్లాడుతున్నాడు. యోబు ఒక నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవరుడు. అయితే ఆయన ఏదనుకున్నాడో అదే జరిగింది అనుకుంటున్నాడు. ఆయన అనుకున్న ప్రకారంగా నేను నీతిమంతుడు, న్యాయవంతుడను కదా అని అనుకుని తర్వాత ఏదైనా నాకు సంభవిస్తే నా యొక్క నీతిన లేకపోతే తనకున్న పేరు ప్రత్యక్షతలు, తనకున్న ఆస్తిని బట్టి తనకొచ్చిన గౌరవము అంతా పోతుంది అని యోబు అనుకుని ఉండవచ్చు. దానిని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు 25వ వచనంలో. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించింది అని యోబు మాట్లాడుతూ ఉన్నాడన్నమాట 3వ అధ్యాయంలో. అయితే యోబు తన పుట్టుకను శపించుకోవడం బట్టి, తనకి జన్మదినమును శపించుకోవడం బట్టి, తనను బట్టి యొక్క తల్లి గర్భం ద్వారా వచ్చిన తన యొక్క జన్మమును బట్టి శపించుకోవడం బట్టి ఎలీఫజు అనే
యోబు యొక్క స్నేహితుడు 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు. తేమానీయుడైన ఎలీఫజు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను. అయితే తేమానీయుడైన ఎలీఫజు యోబుకి ప్రత్యుత్తరమిస్తూ వస్తున్నాడన్నమాట. అయితే యోబు కష్టాలు చెందాడు, లేకపోతే తన పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని తన స్నేహితులకు తెలిసినప్పుడు ఎలీఫజు, బిల్దదు, ఇంకా ఇంకొక స్నేహితుడు జోఫరు అనే స్నేహితులు తన దగ్గరికి వచ్చి ఉన్నారన్నమాట. ఇలా అయితే ఎన్ని రోజులు వారు ఉన్నారంటే, ఎవరైనా రాసుకునేవారు ఉంటే రాసుకోండి. 7 రోజులు యోబు ఎదుట అలాగే నుంచుని ఉన్నారన్నమాట. వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. యోబును తన పరిస్థితిని చూసి వారు నిరాశ చెందారు, దుఃఖపడ్డారు, దేవునికి ప్రార్థించారు. గాని వారు ఏమీ మాట్లాడలేదు. వారు ఏమీ మాట్లాడకపోవడం చూసి యోబే 3వ అధ్యాయంలోని తన పుట్టుకను శపించుకోవడం జరిగింది. అయితే తన పుట్టుకను శపించుకోవడమును బట్టి ఎలీఫజు అనే స్నేహితుడు లేచి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. అయితే మనము గమనించినట్లయితే యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజు, బిల్దతు, జోఫరు. ఎలీఫజు అనే మాటకు అర్థము ఏంటంటే దేవుడే బలము, దేవుడే మేలిమి బంగారం అని అర్థము. దేవుడే బలము లేదా దేవుడే మేలిమి బంగారము అని అర్థం. బిల్దదు అనే మాటకు అర్థము ఏంటంటే వివాదపుత్రుడు అని అర్థం. బిల్దదు అనే మాటకు వివాదపుత్రుడు అని అర్థము. ఇతనిది నీచబుద్ధిగా చాలా మంది చెప్పడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో అంతా ఆయన యొక్క పర్సనల్ ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్ చూసినట్లయితే, చర్చలను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఇతనిది ఒక నీచ బుద్ధి అని. తర్క వివాదముల యందు అతనికి ఆసక్తి ఎక్కువని మనకు తెలుస్తుంది మాట. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన మాటలు చాలా మోటుగా ఉంటాయి, మొరటుగా ఉంటాయి. ఇంకా ఇతనికి వాగ్ధోరణి విమర్శనాత్మకంగా ఉంటుంది అని మనకి తెలుస్తూ ఉంది. జోఫరు, 3వ స్నేహితుడు జోఫరు అనే పేరుకు అర్థము ఏంటంటే పిచ్చుక అని అర్థం. అతని మాటలు కూడా పిచ్చుకలాగే కీచమనేలాగా ఉంటాయని చాలా మంది చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే జోఫరు ఏం చేశాడనంటే యోబు మీద చాలా నిందలు వేయడం జరుగుతుందన్నమాట. ఎలీఫజు మాటలు యొక్క 4వ అధ్యాయంలోని 5వ అధ్యాయంలోని కూడా మనము చూడవచ్చు. ఈ మాటలన్నిటిని మనము గమనించినట్లయితే 8వ వచనంలోని 4వ అధ్యాయము 8వ వచనంలోని ఎలీఫజు అంటాడన్నమాట. మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే 8వ వచనంలో ఎలీఫజు అంటున్నాడు, నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడు విత్తువారు దానినే కోయుదురు. ఆయన కోపగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. 9వ వచనంలో కూడా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అయితే మనము గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయం నుంచి గమనించినట్లయితే ఎలీఫజు తాను చూసినట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే తన యొక్క చరిత్ర లేకపోతే తన యొక్క అనుభవంను బట్టి మాటలు మాట్లాడుతూ అంటున్నాడు యోబు, నువ్వు ఒక పాపివి, నీలో ఏదైనా రహస్య పాపం ఉండి ఉండవచ్చు, అందుకనే నువ్వు ఈ రీతిగా కష్టాలు చెందావు అని ఎలీఫజు మాట్లాడుతున్నట్టుగా మనకి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉందిమాట. అయితే ఎలీఫజు నేరుగా యోబుని ఏమంటున్నాడంటే నువ్వు ఒక రహస్య పాపివి, రహస్య పాపం వల్ల మాత్రమే నీకు కష్టాలు వచ్చాయని 4వ అధ్యాయము 5వ అధ్యాయంలోని ఎలీఫజు మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే మనము 6వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే ఎలీఫజు మాటలకు యోబు 6వ అధ్యాయంలో ఈ రీతిగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అన్నమాట. మనకి 6వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది అన్నమాట. నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాన్ని చరిచూచుటకే నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఇక్కడ ఇంకా 4వ వచనంలో కూడా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, సర్వశక్తుడకు దేవుని అంబులు నాలో చచ్చెను, వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది.
దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకే పంక్తులు తీర్చున్నవి అని యోబు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా 9వ వచనంలో దేవుడు తనను ఇష్టానుసారంగా తను నలుపును గాక అని మాట్లాడుతున్నాడు. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలు ఒప్పుకొనకోకుండా లేదు అని ఆదరణను పొందుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు యోబు. ఈ రీతిగా ఎందుకు మాట్లాడుతున్నాడు యోబు అని అంటే, ఆయన నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు యోబు యొక్క స్నేహితులు అతని దగ్గరికి వచ్చారన్నమాట. అతని దగ్గరికి వచ్చినప్పుడు యోబు అనుకున్నాడు ఎలా అనుకున్నాడంటే, ఆహ్, ఒక రోగి దగ్గరికి ఒక వైద్యుడు ఏ రీతిగా వస్తాడో తన స్నేహితులు కూడా అదే రీతిగా, యోబు నువ్వు రోగంలో ఉన్నావు కదా! నీకు మేము వైద్యం చేస్తాము. నీ యొక్క రోగాన్ని మేము కనుగొంటాము. నీ యొక్క బాధను మేము కనుగొంటాము. నీ యొక్క రోగానికి మేము సరైన వైద్యమును ఇస్తాము అని యోబు యొక్క ముగ్గురు స్నేహితులు తనకు చెప్పడం జరిగింది. ఈ మాటలను బట్టి యోబు ఏమనుకున్నాడు అనంటే, నిజమే నా స్నేహితులు నాకు సహాయం చేస్తారు అని యోబు అనుకున్నప్పుడు, వారి మాటలు యోబును నిరాశపరిచాయి. నిరాశపరచడంతో పాటుగా తనని ఆహ్, తనను ఒక అంధకారంలోనికి లాగినట్లుగా ఈ యొక్క యోబు జీవితం అయింది. ఇంకా దానితో పాటుగా యోబు యొక్క మనం 2వ అధ్యాయంలో చూడవచ్చు. యోబు యొక్క భార్య కూడా యోబును నిందించడము జరిగిందిమాట. అయితే ఈ యొక్క యోబు యొక్క మాటలు బట్టి ఎలీఫజు యొక్క వ్యక్తిత్వాన్ని మనము చాలా స్పష్టంగా మనము గమనించవచ్చు. ఎలీఫజు అనే వ్యక్తిని ఒక మాటలను బట్టి యోబు మాట్లాడుతున్న విధానం బట్టి మనం చూసినట్లయితే ఎలీఫజు అనే వ్యక్తి ఒక గొప్ప వేదాంతిగా మనము చూడవచ్చు. తత్వజ్ఞానము నిండిన వాడై ఆయన ఉన్నవాడిగా మనము తెలుసుకోవచ్చుమాట. ఆయనకు ఎన్నో ఆధ్యాత్మిక మాటలు మాట్లాడడం కూడా తెలుసు. ఏ రీతిగా ఆధ్యాత్మిక మాటలంటే గురించి మనకు తెలుసు కదా! దేవుని గురించి, దైవం గురించి ఎలాంటి మాటలు మాట్లాడాలో కూడా ఆయనకు తెలుసుమాట. ఈ మాటలన్నిటిని ఎలీఫజు మాటలను బట్టి యోబు కూడా మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఏ రీతిగా అయితే యోబు ఎలీఫజు మాట్లాడాడో అదే రీతిగా యోబు కూడా ఈ యొక్క 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగా మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 5వ వచనము. అడవి గాడిద గడ్డి చూచి వనరబెట్టునా, ఎద్దు మేత చూచి రంక వేయునా. దీనిని బట్టి యోబు ఈ రీతిగా అంటున్నాడు, నా స్నేహితుడు ఎలీఫజు, నా గుండె లోతుల్లో ఉన్న బాధను నీకు అర్థం కాలేదు. ఒకవేళ అర్థం అయితే నా రంకెలు లేకపోతే నా బాధలు నీకు అర్థమవుతాయి. అయితే ఈ రీతిగానే మాట్లాడుతున్నాడు. ఒకవేళ అడవి గాడిద తన ముందు గడ్డిని చూస్తే, ఏదైనా గాడిద లేకపోతే ఒక జంతువు తన ముందు గడ్డిని చూస్తే, ఆ గడ్డిని చూసి అది రంకెలేస్తదా? లేకపోతే నిశ్శబ్దంగా లేకపోతే తొందరగా ఎళ్లి ఆ గడ్డిను తింటదా అని యోబు అడుగుతున్నాడు. ఎద్దు మేతను చూసి కూడా రంకెలు వేస్తదా? వెయ్యదు కదా! మరి నన్ను ఎందుకు ఇలాగ నువ్వు నిందిస్తున్నావు? నేను సుఖంగానో లేకపోతే నాకు అన్నీ బాగుంటే నేను బాగానే ఉంటాను గదా! అన్నీ బాగాలేక కదా! నా యొక్క కష్టాలు ఎందుకొచ్చాయో నాకు తెలియకే కదా! నేను ఈ రీతిగా బాధపడుతున్నాను ఎలీఫజు. నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అని యోబు తన బాధను, హృదయ వేదనను కూడా యోబు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే 24వ వచనం నుండి 31వ వచనంలోని మనము గమనించినట్లయితే యోబు తనను నిర్దోషి అని చెప్పుకోవడం జరుగుతుంది. తనను తాను నిర్దోషిగా యోబు చెబుతున్నాడు. కానీ తన స్నేహితులు ఏమంటున్నారంటే యోబుని, నువ్వు ఒక పాపివి, నువ్వు రహస్య పాపములు చేయడం బట్టే దేవుడు నిన్ను బాధిస్తూ ఉన్నాడు అని తన స్నేహితులు కూడా తన పైన నిందలు వేయడం జరుగుతుంది. ఇక ఈ యొక్క 6వ అధ్యాయంలో యోబు మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. అయితే 7వ అధ్యాయంలో కూడా యోబు తన ప్రసంగమును కొనసాగించాడన్నమాట. కొనసాగిస్తూ ఈ రీతిగా 7వ అధ్యాయము 7, 8 వచనాల్లో యోబు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. 7వ అధ్యాయము 7 నుండి 8 వచనాల్లో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నా కన్ను ఇక మేలును చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు.
మీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. నా మంచము నాకు ఆదరణనిచ్చును. నా పరుపు నాకు నా బాధకు ఉపశాంతినిచ్చును అని నేననుకొనగా, నువ్వు స్వప్నముల చేత నన్ను బెదిరించెదవు. దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడలేనని కోరుచున్నాను అని యోబు మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఈ వచనాలన్నిటిని మనము గమనించినట్లయితే యోబు ఏమంటున్నాడనంటే తనకొచ్చిన కష్టములన్నిటిని బట్టి నేనింక మేలుని చూడను. నేను సంతోషం నా జీవితంలో చూడను. ఇంకా నా యొక్క జీవితం బాగుంటది. ఈ కష్టాల నుంచి, బాధల నుంచి నేను బయటికి వస్తాను అని యోబు అనుకోవడం లేదు. నా కళ్ళతో నేను చాలా మందిని చూశాను. కానీ వారిని కూడా నేను చూడబోను. నన్ను చాలా కళ్ళు చూశాయి. ఆ కళ్ళు కూడా నన్ను చూడబోవు అని మాట్లాడుతున్నాడన్నమాట. ఈ యొక్క బాధను ఇంకా పూర్తిగా 13వ అధ్యాయంలోని నాకు చాలా బాధ కలిగింది. అయితే నాకు బాధకు నా మంచం ఒక్కటే ఆదరణ అని యోబు అనుకున్నాడన్నమాట. అంటే మంచం ఒక్కటి ఆదరణ అనంటే ఈనాటి కాలంలో కూడా మనము గమనించినట్లయితే కష్టాలు, బాధలు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు చాలా మంది ఏం చేస్తారనంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక పడుకుని లేకపోతే ఒక దుప్పటి కప్పుకొని చాలా మంది ఏడుస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు మంచానికి దగ్గరగా వెళ్లి చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్ళు ఆ మంచం పరుపు మీద చాలా మందికి కనబడకుండా ఉంటాయి కదా అని వాళ్ళు ఈ రీతిగా తమ బాధ నుండి ఉపశాంతిని పొందడానికి నిద్రలోనైతేనే మాత్రమే మేము ఈ బాధను మర్చిపోతామని చాలా మంది అనుకుంటూ ఉంటారన్నమాట. అయితే నా మంచము ఆదరణిస్తది అనుకుంటే అది ఆదరణ ఇవ్వలేదు. నా పరుపు ఉపశాంతినిస్తుంది అనుకుంటే అది ఉపశాంతినివ్వలేదు. ఇంకా దానితో పాటుగా సుఖముగా నిద్రుందాము అనుకుంటే స్వప్నాల చేత నువ్వు నన్ను భయపెడుతున్నావు. దర్శనాల చేత నన్ను బెదిరిస్తున్నావు. నాకేం చేయాలో తెలియట్లేదు కనుక నేను ఉరివేసుకొని చనిపోతాను అని యోబు అంటున్నాడన్నమాట. ఈ రీతిగా యోబు ఎంత నిరాశ చెందాడో మనకి ఈ యొక్క వచనాలు చూస్తే మనకి గమనిస్తే మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట. అయితే 19 నుండి 21వ వచనాలు మనము చూద్దాము. యోబు గ్రంథం 7వ అధ్యాయము 19 నుండి 21 వరకు మనం చూసినట్లయితే యోబు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు 19వ వచనంలోని. ఎంతకాలము నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయ వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసితినా? నరులను కనిపెట్టివాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నేను భారముగా ఉన్నాను. నీవేళ గురిపెట్టితివి? 21వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నీవేళ నా అతిక్రమను పరిహరింపవు, నా దోషము నేల క్షమింపవు అని మాట్లాడుతున్నాడు. యోబు ఎందుకు ఇంత కఠిన బాధను, ఎందుకు ఇంత కఠిన శ్రమను అనుభవిస్తున్నాడో యోబుకు మాత్రమే తెలీదు. యోబుతో పాటుగా యోబుకి రోగమును నయం చేస్తాను అని వచ్చిన తన స్నేహితులకు కూడా యోబుకు ఎందుకు ఇంత శ్రమలు వచ్చాయో కూడా వారికి కూడా తెలీదు. ఈ యొక్క తెలియలేకపోవడం వల్ల యోబు ఏమనుకుంటున్నాడనంటే ఈ కష్టాలు, బాధలు, శ్రమలు అన్ని దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి కనుక అంటున్నాడు, నీవెలా నా దోషమును పరిహరించవు? నా దోషము నా అతిక్రమం నువ్వెలా పరిహరించవు? నా యొక్క దోషాన్ని ఎలాగ నువ్వు క్షమించవు? అని 21వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడైతే. తన యొక్క బాహ్య శరీరం పైన వచ్చిన శ్రమలన్నిటిని బట్టి యోబు దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నాడన్నమాట. అయితే మనం గమనించినట్లయితే యోబు యొక్క స్నేహితులు మంచి సమరయులు కారు అని మనం గమనించాలి. మంచి సమరయుడు ఏం చేస్తాడు అనంటే ఆ యొక్క దెబ్బలతో పడి ఉన్న సమరయుణ్ణి చూసి ఆయనకు కట్లు కట్టి వైద్యం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ యోబు స్నేహితులు మంచి సమరయుల వలె వ్యవహరించలేదు కానీ వాళ్ళు కట్లను కట్టం మానేసి తన యొక్క గాయాలను మాన్పే విధంగా మాట్లాడడం మానేసి యోబును బాధపట్టే విధంగా, గాయం చేసే విధంగా కఠినమైన మాటలు, కఠినమైన ధోరణి, వాగ్వాద ధోరణితో వాళ్ళు
మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఈ మాటలను బట్టి యోబు చాలా బాధపడ్డాడన్నమాట. 8వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. 8వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆహ్, షూహీయుడకు బిల్దదు మాటలు మనకి ఇక్కడ కనబడతాయన్నమాట. బిల్దదు ఏమంటున్నాడంటే మనకి 2వ వచనంలోనే ఉంది మాట. ఎంతకాలము నీవు విట్టి మాటలు మాట్లాడెదవు అంటున్నాడన్నమాట. బిల్దదు, బాబు యోబు, నీకు కష్టాలు వచ్చాయి, బాధలొచ్చాయి, నిందలొచ్చాయి, కాదనట్లేదు. కష్టము ప్రతి మనిషికొస్తది. బాధ ప్రతి మనిషికొస్తది. అయితే కొందరికి వచ్చి వెళ్ళిపోతాయి. గానీ నీకు విపరీతంగా కష్టాలొచ్చాయి. విపరీతంగా బాధలొచ్చాయి. నీకున్నదంతా పోయింది. నీ ఆస్తంతా పోయింది. నీ కుమారులందరూ చనిపోయారు. నీ భార్య నిన్ను దూషిస్తూ ఉంది. ఇంత కష్టం ఎవరికీ రాకూడదు అని నేను అనుకుంటూ ఉన్నాను. గానీ ఇంత కష్టంలోనే కూడా నువ్వు మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నావు. ఎందుకు నువ్వు మూర్ఖుల్లాగా ఉన్నావు? ఈ కష్టాలన్నిటికి కారణము నీ పాపమే కారణము అని బిల్దదు అంటూ ఇలా అంటున్నాడన్నమాట. నువ్వు ఎలా మాట్లాడుతున్నావయ్యా యోబు? ఎంత య య ఎంత ఎంత కాలము నీవిట్టి మాటలు మాట్లాడుతావు? ఎంతకాలము నీ పుట్టుకను నువ్వు శపించుకుంటావు? ఎంత మాత్రము ఎంత వరకు నువ్వు ఈ రీతిగా ఉంటావు అని బిల్దదు అంటూ మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. అయితే ఈ ఈ రీతిగా 2వ వచనంలో మనకి మాట్లాడడం జరుగుతుంది. అయితే 4వ వచనంలోనే బిల్దదు అంటున్నాడు, నీకీ కష్టాలు రావడానికి గల కారణము నీ కుమారుల పాపమే అయ్యుండొచ్చు అని అంటున్నాడు బిల్దదు. 4వ వచనంలోనే మనకి ఈ మాటలు గమ గమనించినట్లయితే మనకి కనబడతాయన్నమాట. నీ కుమారుల పాపమే ఈ యొక్క కష్టాలన్నిటికి కారణమని బిల్దదు అంటున్నాడన్నమాట. మనకి 11, 12 వచనాలు చూసినట్లయితే వాటిని గమనించినట్లయితే బిల్దదు ఈ రీతిగా మాట్లాడుతున్నాడన్నమాట. అయితే బిల్దదు మాట్లాడుతూ ఈ రీతిగా మాట్లాడాడు. అయితే యోబుకు ఎందుకు కష్టాలు వచ్చాయో కూడా బిల్దదు కూడా వివరించలేకపోతున్నాడన్నమాట. ఈ యొక్క మాటలను బట్టి మనము తెలుసుకోవచ్చు. బిల్దదు యొక్క మాటలను బట్టి యోబుకు ఎందుకు కష్టాలు వస్తున్నాయో కూడా అతనికి తెలీదు. బిల్దదు ప్రకారం అంటే యోబు ఒక పాపి. తన పిల్లలు పాపం చేశారు. అందుకనే యోబు ఇన్ని కష్టాలు పడుతున్నాడు అని బిల్దదు కూడా అనుకుంటూ ఉన్నాడన్నమాట. మనము ఈ 8వ అధ్యాయంలోని ఈ మాటలు మనము గమనించవచ్చు. ఈ మాటలన్నిటిని మనము గమనించినట్లయితే బిల్దదు ఎలా మాట్లాడుతున్నాడనంటే ఒక సంప్రదాయవాదిగా మాట్లాడుతున్నాడు. సంప్రదాయవాది అనంటే ప్రతిదానిని గమనించి, ప్రతిదానికి పూర్వాన్ని జోడించి అంటే పూర్వకాలంలోను, లేకపోతే గతంలో జరిగిన వాటి విషయాలన్నిటిని జోడించి మాట్లాడే వాళ్ళని సంప్రదాయవాదులు అని అంటారన్నమాట. సంప్రదాయవాదులంటే మనకి చాలా అర్థమవుతూ ఉంటాయన్నమాట. సంప్రదాయవాదులనంటే ఒక ఉదాహరణ మీకు ఇవ్వాలనుకుంటానన్నమాట. ఒరేయ్! చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే దాన్ని ఒక పని చేస్తూ ఉంటే దాన్ని చెయ్యకు అంటారన్నమాట. ఎందుకు చేయకూడదు అని పెద్దవాళ్ళని చిన్నపిల్లలని అడిగినట్టు అది చేయకూడదు అంతే. దానికి రీజన్ ఉంటదన్నమాట. అది చేయకూడదు, అందుకని నువ్వు చేయకూడదు అని అంటారే తప్పించి దానికి రీజన్ చెప్పరన్నమాట. ఆ రీతిగానే ఇక్కడ బిల్దదు మాట్లాడుతున్నాడు. ఆ మాటను మనం 8వ వచనంలో మనకి చూడవచ్చుమాట. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలీదు. భూమి మీద మన దినములు నీడ వలె ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. అంటే నిన్నటి వారమే అంటే మనము అంటే మనకు ఆలోచనలు, బాధలు, కష్టాలు లేకపోతే ఎన్ని ఉన్నా గానీ మనము ఒక నిన్నటిని ఆధారం చేసుకొని మాత్రమే మనం మాట్లాడాలి. ఈ రోజుని ఆధారం చేసుకొని మనము మాట్లాడకూడదు అని బిల్దదు అంటున్నారన్నమాట. సంప్రదాయవాదిగా బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడన్నమాట ఈ ఆలోచనలో. ఇక ఈ యొక్క 8వ అధ్యాయంలో 9వ వచనం మనము చూచిన 9వ ఆహ్, 9వ క్షమించండి 28వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే బిల్దదు అంటున్నాడు, ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను త్రోసివేయుడు. ఆయన దుష్కార్యములను చేయువారిని నిలువబెట్టుడు. యథార్థవంతులను దేవుడు త్రోసివేయుడు. దుష్కార్యములు చేయువారిని దేవుడు నిలవబెట్టుడు
అని బిల్దదు మాట్లాడుతూ, నువ్వు పాపివి గనుకనే అందుకనే బాధను అనుభవిస్తున్నావని యోబును బిల్దదు నిందించడం జరుగుతుందన్నమాట. ఇక మనము 9వ అధ్యాయంలోనికి ఇక మనము వెళ్దాము. అయితే 9వ అధ్యాయం మనము చూసినట్లయితే ఇక 9వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటంటే, యోబు ఈ విధంగా ఇక 9వ అధ్యాయంలోని మాట్లాడుతున్నాడు. బిల్దదు మాట్లాడిన మాటలకు యోబు ఇక 9వ అధ్యాయంలోని సమాధానం ఇస్తున్నాడన్నమాట. మనిషి ఎలాగ నీతిమంతుడు అవుతాడు? అసలు నీతిమంతుడు ఎవడు? ఈ 9వ అధ్యాయంలో యోబు మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నీతిమంతుడు ఎవరు అనే విషయంలో యోబుకు చాలా అస్పష్టత యోబులో మనము చూడవచ్చుమాట. యోబు ఈ యొక్క అధ్యాయంలోనే మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు ఎలాగా ఎవరిని నీతిమంతుడని మనం ఎలా చెప్పగలము అని ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఇంకా దేవుడు తనకు ఎంతో దూరంగా ఉన్నాడు అని యోబు అనుకుంటూ ఉన్నాడన్నమాట. దేవునికి నేను జవాబు చెప్పలేను అని యోబు అనుకుంటూ ఉన్నాడన్నమాట. 9వ అధ్యాయము 32 నుంచి 33 వచనాలు మనము గమనించినట్లయితే యోబు అంటున్నాడు. 32వ వచనంలో నుంచి మనము 32 నుంచి 33 చూసినట్లయితే యోబు ఇలా అంటున్నాడన్నమాట. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అని యోబు ఇక 9వ అధ్యాయము 33వ వచనంలోని చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు. మా మధ్య యోబు తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. దేవునికి నాకు మధ్యవర్తి లేడు అని యోబు మాట్లాడుతున్నాడు అన్నమాట. అయితే ఈ యొక్క మాటకు యోబు మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చాలా స్పష్టంగా మనకి సమాధానం ఇస్తుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలా సెలవిస్తుంది. ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఈ రీతిగానే సెలవిస్తూ ఉంది మాట. ఇప్పుడు యోబు తనకొచ్చిన బాధను చెప్పుకోవడానికి ఒక మధ్య వ్యక్తిని కోసము చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఒక మధ్య వ్యక్తిని కోసము చూస్తూ ఉన్నప్పుడు యోబుకు మధ్య వ్యక్తి ఉంటే బాగుండును అని అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. అయితే మనము చాలా ధన్యులమని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు మనం ధన్యులము అని అంటే, యోబు తనకు వచ్చిన కష్టాలను చెప్పుకోవడానికి ఒక మధ్య వ్యక్తి లేడు. మనకి మన కష్టాలను చెప్పుకోవడానికి యేసుక్రీస్తు అనే ఒక మధ్య వ్యక్తి ఉన్నాడు అన్నమాట. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ఒక చెయ్యి మన మీద, ఒక చెయ్యి దేవుని మీద ఉంచి మన తరపున మన వాదములను, మన యొక్క వ్యాజ్యములను దేవునితో చెప్పే వ్యక్తిగా యేసు ప్రభు వారు మన మధ్యలో నిలబడడం జరుగుతుంది అన్నమాట. దేవునిని మనలను యేసు ప్రభు అనుసంధానం చేస్తున్నాడు ఒక మధ్య వ్యక్తిగా ఉండి. యోబుకు మధ్య వ్యక్తి లేక యోబు చాలా నిరాశపరుడయ్యాడు. చాలా నిరాశకు గురయ్యి తనకు ఏమి చేయాలో తెలియక అంధకారంలో కూర్చొని తనకొచ్చిన కష్టము వలన బూడిదలోని కూర్చుని కురుపుల మీద బూడిదను జల్లుకుంటూ శిలాపింకులతో తన ఒక పుండ్లను గోకుకుంటూ తన నిరాశ చెంది అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అంటే, తన వాదమును చెప్పుకోవడానికి ఒక మధ్య వ్యక్తి లేడు మాట. అయితే ఈరోజు ఇక పాఠం వింటున్నా, లేకపోతే క్రైస్తవ సమాజం అంతా సంతోషపడవలసిన విషయము, లేకపోతే ఆనందముతో గంతులు వేయాల్సిన విషయం ఏంటి అని అంటే, మనకి ఒక మధ్య వ్యక్తి ఉన్నాడు. ఆయనే క్రీస్తు యేసు అను నరుడు మాట. ఆయన మన తరపున వ్యాజ్యమాడే వ్యక్తిగా మనకి మన మధ్య ఉండడం జరుగుతుందని మనము గమనించాలి. క్రీస్తే అన్నింటికీ ఆధారము.
క్రీస్తే అన్నింటికి ఆధారము. అన్ని ఆయన ద్వారానే సాధ్యము అని మనకి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. క్రీస్తే అన్నింటికి ఆధారము అని మనము అంటాము మాట. అయితే దేనికి ఆధారము అని మనము చాలా సార్లు గమనించమాట. క్రీస్తు ఎందుకు ఆధారము? దేనికి ఆధారము అని చాలా మంది అడిగితే కొంతమంది అంటారు దేవుడు అద్భుతాలు చేస్తాడేనండి. అందుకనే నేను క్రీస్తుని ఆధారంగా చేసుకున్నానని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. ఆయన నన్ను రక్షించాడు. నేను పరలోకం చేరతానేనండి. అందుకని నాకు ఆధారం అని ఇంకొకరు అంటారన్నమాట. మరికొందరు అంటారు దేవుని పైన విశ్వాసం ఉంచాను కదా, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడేనండి. అందుకనే నేను క్రీస్తుని ఆధారంగా చేసుకున్నానని అంటారన్నమాట. అయితే మనకి ఎక్కడనంటే తిమోతికి రాసిన పత్రికలోని ఒక మాట ఉంటదన్నమాట. మొదటి అధ్యాయం తిమోతి పత్రిక 2వ అధ్యాయంలోని మొదటి తిమోతికి రాసిన పత్రికలోని దేవుడు ఒక్కడే, ఒకసారి దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. 2వ అధ్యాయం 5వ వచనం. ఈ 2వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అదే విధంగా తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలోని ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అన్నమాట. నా కుమారుడా, క్రీస్తేసందున కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము అని రెండవ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోని ఇక్కడ తిమోతికి పౌలు గారు తిమోతికి సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటను ఎందుకు నేను చదివించాను అని అంటే, మన ఇంగ్లీష్ బైబిల్లో చూసుకున్నట్లయితే ఇన్ క్రైస్ట్ అనే ఒక పదం మనం చూడవచ్చు అన్నమాట. ఇన్ క్రైస్ట్ అని అంటే ఒక గ్రీకు పదంలో ఇన్ క్రిస్టోస్ అనే పదం మాట అర్థానికి గ్రీకు పదంలోని ఎన్ క్రిస్టోస్ అనే పదం మనకి అర్థానికి వస్తుంది. ఎన్ క్రిస్టోస్ అనే అర్థం ఏంటంటే ఇన్ క్రైస్ట్, ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్ అని అంటే మనకు రక్షణ క్రీస్తులోనే ఉంది, మన విశ్వాసము క్రీస్తులోనే ఉంది. మనము పునరుద్ధానం చెందాలంటే అది క్రీస్తులోనే ఉంది. మనము రక్షించబడాలి అంటే క్రీస్తులోనే ఉంది. మనం బాప్తిజము క్రీస్తులోని. ఒకవేళ మనకి ఏమి జరిగినా అది క్రీస్తులోని అని ఈ యొక్క ఎన్ క్రిస్టోస్ అనే పదమునకు అర్థం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఎన్ క్రిస్టోస్ అనే పదానికి నేను ఒక చక్కని ఒక ఉదాహరణ ఇస్తాను. ఎందుకని ఏంటనంటే, మీకు కోడిగుడ్డు తెలుసు కదా. కోడిగుడ్డు బయట ఔటర్ సెల్ ఉంటది కదా, అలాగా సంఘము కోడిగుడ్డు లోపల ఉంటే ఈ యొక్క సంఘమునకు ఈ యొక్క సృష్టి అంతటికి మూలానికి యేసు ప్రభు ఒక ఔటర్ సెల్ వలె ఆయన ఉండి ప్రతిదీ నడిపిస్తూ ఉన్నాడు. క్రీస్తును మనం చూడగలిగితే ప్రతి దానిలోనూ క్రీస్తు మనకి కనబడతాడు. అనేక యోబు గ్రంథంలోనే కాదు, పాత నిబంధనే కాదు, కొత్త నిబంధనలో కూడా మనము గమనించవచ్చు అన్నమాట. ప్రతిదీ క్రీస్తులో ఉంది. అందుకనే యేసు ప్రభు మనకి దేవునికి మధ్య వ్యక్తిగా ఉండి ఇక మన తరపున వ్యాజ్యమాడే వ్యక్తిగా ఉన్నాడు. అయితే మీరు ఒకసారి చాలా మంది అనుకోవచ్చు, యేసు ప్రభుని మధ్య వ్యక్తిగా అంటున్నారు, కొత్త నిబంధనలో వచ్చాడు కాబట్టి మనము యేసు ప్రభువును మధ్య వ్యక్తిగా గమనించగలము. అయితే పాత నిబంధనలోని వారు ఎలాగా యేసు ప్రభువును రక్షకుడిగా చూడాలి అని అనుకుంటే, మనము క్రీస్తును వెనుకకు చూస్తున్నాం. వెనుకకు అంటే మనము సిలువ వెనుకకు చూస్తున్నాం. అంటే 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డాడు. అంటే మనము చెప్పుకునేటప్పుడు క్రీస్తు నా కోసం మరణించాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. దీన్ని ఎలా అని చెప్పాలని అంటే, వీఆర్ సీయింగ్ బ్యాక్ టు ద క్రైస్ట్. అది మనం వెనుకకు తిరిగి క్రీస్తు కొరకు మనం చూస్తూ ఉన్నాము. అదే పాత నిబంధనలు అంటే వాళ్ళు దేవుని కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రక్షకుడు వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఈ యొక్క దీని నుండి విడిపిస్తాడు అని ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు కూడా దానికోసము చూడడం జరుగుతుంది అని మనము గమనించాలి. అయితే మధ్య వ్యక్తి ఉన్నది ఎవరికి అంటే, నీకు నాకు మధ్య యేసుక్రీస్తు మధ్య వ్యక్తిగా ఉన్నాడని మనము గమనించాలి.
అయితే ఇంకా చాలా అధ్యాయాలు ఉన్నాయి. మనం చెప్పుకోవడానికి చాలా పాఠం ఉంది. అయితే ఒకసారి నేను సిస్టర్ కృపాజ్యోతి గారిని అడుగుతున్నాను. అంటే సమయం అయింది గనుక కంటిన్యూ చేయాలా? లేకపోతే మళ్ళొకసారి ఈ యొక్క సమయాన్ని తీసుకోవాలా అని నేను అడుగుతూ ఉన్నాననమాట. హలో! సిస్టర్. ఓకే. అయితే ఇప్పటివరకు చెప్పినవన్నీ మీకు అర్థమైనవని నేను అనుకుంటూ ఉన్నాను. అర్థము కాలేదు అన్నవారు ఎవరైనా చెప్పినట్లయితే దేని విషయంలో అయినా నేను మళ్ళీ వివరిస్తాననమాట. హలో! అందరికి అర్థమైందండి? ఓకే. ప్రసన్న గారు మీ యొక్క హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి. అన్నా యోబు గ్రంథం ఎవరు రాశారో తెలీదు అని చెప్పారు కదా. హ్మ్. అంటే తను ఏదైతే యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చానో, హ్మ్. వాళ్ళ ఫ్రెండ్ అదే ఎలీఫజ్ ఇలా మాట్లాడాడు, అవన్నీ పర్టికులర్గా దగ్గరుండి చూసిన, అంటే వాళ్ళు విన్నట్లు చెప్తున్నారు కదా. అంటే హ్మ్. అక్కడ డిస్కషన్ అంతా వాళ్ళ నలుగురు మధ్యలోనే జరిగింది కదా. వాళ్ళ హ్మ్. ఫ్రెండ్స్ ముగ్గురు హ్మ్. యోబు గారి మధ్యలోనే జరిగింది కదా. హ్మ్. సో అంటే బయట వ్యక్తులు రాశారు అని చెప్పని ఆ, మనం ఎలా అనుకోవచ్చు అన్న? బయట వ్యక్తులు రాశారు అని మనము ఇది యోబు గ్రంథం ఒక చరిత్ర చూసినట్లయితే ఈ గ్రంథమును ప్రతి గ్రంథానికి మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే ప్రతి గ్రంథానికి ఒక ఆహ్, ఒక పరిచయం అనేది ఉంటదన్నమాట. ఏంటంటే అపోస్తలుడైన పౌలు గ్రంథాన్ని రాస్తే నేను అపోస్తలుడైన పౌలు, లేకపోతే క్రీస్తు దాసుడను, దేవుని సేవకుడైన వాడునని అపోస్తలుడైన పౌలు ప్రతి గ్రంథానికి పరిచయాన్ని ఇస్తాడన్నమాట. ఈ యోబు గ్రంథానికి చూసినట్లయితే మనకు ఎటువంటి పరిచయము గాని కనబడదు. పరిచయం కనబడకపోయినా ఆహ్, కనబడకపోయినా ఈ యొక్క ఈ యొక్క మీరన్నట్లుగానే ఎలీహు అని కొంతమంది అంటారన్నమాట. ఎందుకని అంటారంటే, ఆయన వాదనలో ఒక మాట మాట్లాడతారన్నమాట. మీరు మాట్లాడడం మానేసి, మాట్లాడడం బట్టి ఆపి నా మాటలు వింటే నేను మాట్లాడతానని ఎలీహు ఆ మాటలు మాట్లాడతాడు. అయితే మనం గమనించాలి. ఇది గ్రంథమును అనేది ఎప్పుడు రాయబడింది అనేది లేకపోతే ఎవరు రాశారు అనేది చాలా మందికి ఇప్పటి వరకు అనేది ఒక తెలియని ఒక మిస్టరీ వల్లే ఉందన్నమాట. ఎందుకనంటే కొన్ని సార్లు ఆహ్, దేవుని ఆహ్, ఈ యొక్క యోబు గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవరు రాశారు? ఎప్పుడు రాశారు? ఆహ్, అనే విషయాన్ని మనము అనే విషయాన్ని యొక్క యోబు గ్రంథంలో యోబు గ్రంథ రచయిత చెప్పాలని ఇష్టపడినట్లుగా మనకి గమనించదు. ఎందుకనంటే దానికి బదులుగా ఈ యొక్క గ్రంథ రచయిత ఏమంటున్నాడంటే, ఒక భక్తుడున్నాడు. ఆ భక్తుని యొక్క ఎలాగా శ్రమలు పడి, కష్టాలు పడి దేవుని దగ్గరికి పశ్చాత్తాపం పడి దేవుని దగ్గరికి ఎలా వచ్చాడు అనే విషయాల మీద మాత్రమే ఈ యొక్క గ్రంథ రచయిత ముఖ్యంగా తన యొక్క రచనల్లో దృష్టి పెట్టడం జరిగింది అని గ్రంథాన్ని చూస్తే మనకి తెలుస్తుంది మాట. అయితే ఈ యొక్క ఇక ఏంటంటే ఒక థియాలజియన్స్ లేకపోతే ఈ యొక్క ట్రెడిషన్ ప్రకారంగా చాలా మంది యోబు గ్రంథాన్ని ఏ విధంగా సూచిస్తారనంటే, ఇది పితృస్వామ్య కాలంలోనే జరిగింది అని అంటారన్నమాట. ఎందుకనంటే ఆయన యొక్క ఆస్తి, ఆలయం లేకపోవడము, ఆలయం లేకపోయినా యాగాలు చేయడము, ఇంకా తన వయస్సు అన్నిటిని బట్టి యాకోబుకు లేదా అబ్రహాముకు వీరి మధ్య కాలంలో నివసించిన వాడు అని యోబు అని చాలామంది చెప్పడం జరుగుతూ ఉంటదన్నమాట.
మనకైతే ఈ యొక్క గ్రంథ రచయిత అనేది మాత్రం ఎవరికీ తెలీదు. అది పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలియాలి. ఒక మాటను నేను ఏంటంటే ఒక మాట ఉంది మాట థియోలజియన్‌లో వెన్ బైబిల్ ఈస్ సైలెంట్ వి షుడ్ బి సైలెంట్. అంటే ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథము దేనికోసమైతే ఆహ్, ఆహ్, నిశ్శబ్దంగా ఉందో దాని విషయం కూడా మనము నిశ్శబ్దంగా ఉండాలి. ఇది ఎందుకు జరిగింది? దేనికోసం జరిగింది? అనేది కూడా మనము ప్రశ్నలు వేసేవారిగా ఉండకూడదు అని కొంతమంది అంటూ ఉంటారు. మీకొచ్చిన ప్రశ్న కూడా మంచిదే. ఎందుకనంటే చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎందుకు జరిగింది అని? ఎప్పుడు రాసారని? మనం చూసినట్లయితే రచయిత కోసమైతే పూర్తిగా అయితే వివరాలు మనకి ఇతర గ్రంథాల్లాగా ఇక్కడ దొరకలేదన్నమాట. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రశ్నలుంటే అడగండి. ప్రసన్న గారు మీకు ఆ డౌట్ క్లియర్ అయిందండి? ఇంకొకటేమన్నా అడగొచ్చా? అడగండి. అంటే ఇక్కడ మనం యోబు కాలము క్రీస్తు పూర్వం అది 5-3 శతాబ్దం అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా. హ్మ్. యోబు గ్రంథం తుది రూపం క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలు అని చెప్పనుంది కదా. ఆ! మరి బైబిల్‌లో ఎందుకన్నా అది మిడిల్‌లో పెట్టారు? అంటే అది ఎప్పుడో ఉంది కదా. సో దాన్ని బైబిల్‌లో మిడిల్‌లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఓకే. అడిగిన ప్రశ్న గూడా చాలా చక్కటి ప్రశ్న అడిగారు సిస్టర్. ఇంకోటి బైబిల్ అంతటిని చూసినట్లయితే మనం గమనించాలి. మీరు ఇక ఆహ్, స్టార్టింగ్‌లోనే మనకి పుస్తకాల పేర్లుంటాయి గదా! ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం వీటన్నిటిని చూసినట్లయితే ఇవన్నీ మనకి పెంటటుక్క లేకపోతే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలుగా మనం చూసినట్లయితే వీటి తర్వాత మనకి కనబడుతున్నవి హిస్టారికల్ పుస్తకాలుగా కూడా మనకి చూడవచ్చుమాట. అయితే తర్వాత వచ్చినవి యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు ఇవన్నీ ఏంటనంటే పోయెట్రికల్ బుక్స్ మాట. అంటే ఇవి రాసిని కాలాలు వేరు, సమయాలు వేరు, ప్రాంతాలు వేరు. గానీ బైబిల్ అంతటిని ఆహ్, రూపొందించేటప్పుడు వీళ్ళేం చేశారంటే ప్రతి దాన్ని వరుసగా పెట్టారు. అంటే మనకి మనకి 2 కళ్ళు ఉన్నట్లుగానే ఈ పక్కన ఒక కన్ను, ఈ పక్కన ఒక కన్ను మనకి ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ ఒక వరుసగా ఎళ్ళినాయి. సృష్టి ఎలాగైతే వరుసగా ఎళ్ళినాయో బైబిల్‌లో కూడా రూపొందించేటప్పుడు లేతే రూపొందించిన దానికంటే సమకూర్పు జరిగేటప్పుడు వేరు గ్రంథాలు. 66 పుస్తకాలు వేరు గ్రంథాలు. ఈ 66 పుస్తకాలు వేరు గ్రంథాలుగా రచించబడ్డాయి. ఈ వేరు గ్రంథాలను ఎవరైతే ఇక సెప్టోజెంట్ బైబిల్‌ను తయారు చేసినప్పుడు దాన్ని సమకూర్చినప్పుడు వాళ్ళేం చేశారనంటే ప్రతి దానికి ఒక వరుసని పెట్టారన్నమాట. ఒక ధర్మశాస్త్ర గ్రంథాలకి ఒక వరుస. మేజర్ హిస్టారికల్ బుక్స్‌కి ఒక వరుస. తర్వాత ఆహ్, ఈ యొక్క పొయెట్రికల్ బుక్స్‌కి ఒక వరుస. మేజర్ ప్రాఫిట్స్‌కి అంటే పెద్ద ప్రవక్తలకు ఒక వరుస. తర్వాత చిన్న ప్రవక్తలకు ఒక వరుస. ఈ రీతిగా కొత్త నిబంధన పుస్తకాలకు ఒక వరుస పెట్టడం జరిగిందన్నమాట. ఈ రీతిగానే యోబు గ్రంథం మనకనేది మధ్యలో కనబడుతుంది తప్పించి అంతే తప్పించి ఇంకా దానికి ఎటువంటి కారణం లేదు. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రశ్న? ఈ ప్రశ్న అర్థమైందండి ప్రసన్న గారు? అన్న నాదొక క్వెషన్ అన్న. ఇప్పుడు పంచకాండాలనేసరికి మోషే రాసాడు గదన్నా మొత్తం గూడా. అవును. కానీ ఆది కాండంలో మోషే లేడు గదన్నా. నిర్గమకాండం నుంచి వస్తాడు. కానీ అక్కడ అనేది దేవుడి ప్రేరేపణ బట్టే రాసారని అంటారు గదన్నా. అవును. యోబు విషయంలో కూడా మరి అక్కడ చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు లేకపోయినప్పటికీ తన దేవుడి ప్రేరేపణ బట్టి రాసి ఉండొచ్చా? లేకపోతే వాళ్ళ మధ్యలో ఎక్కడైనా ఒకవేళ రచయిత ఉండొచ్చా? మీరన్న ప్రశ్న కూడా ఇది నిజమైనదే. చాలా మందికి ఒక 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 చాలా మంది ఒక విధంగా నమ్ముతూ ఉంటారన్నమాట. ఏ రీతిగానంటే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయము మోషే చేత రచించబడింది. మీరు అడిగారు కాబట్టి నేను ప్రశ్నకి సమాధానం చెప్తున్నానన్నమాట. మొదటి అధ్యాయం అనేది మోషే చేత రచించబడింది. మిగిలిన అధ్యాయాలు ఎవరో తెలియని వ్యక్తి లేకపోతే ఏబు స్నేహితుడు ఎలీహు అయ్యి ఉండవచ్చు. లేకపోతే తెలియని వ్యక్తి దేవుని చేతే ప్రేరేపించబడి రాసి ఉండవచ్చని చాలా మంది అంటారన్నమాట. మీరు అడిగిన ప్రశ్న కూడా ఈ విధంగానే ఉంది. అంటే ఆదికాండంలో మోషే మనకి కనబడడు. నిర్గమకాండంలో మోషే మనకి కనబడతాడన్నమాట. అయితే ఈ జరిగిన వృత్తాంతమంతా దేవుడు తన ప్రజలకు ఇవ్వడానికి ఏం చేశాడంటే మోషేను తన ఆత్మ ద్వారా
నడిపించి ఆ యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క ఆదికాండ గ్రంథాన్ని ఏ రీతిగా రచించడం జరిగిందో అదే విధంగా యోబు గ్రంథమును రచించడం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నేను పాఠం ముఖ్యంగా చెప్పేటప్పుడు మాత్రం చెప్పాను. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నట్లుగా ఏంటంటే కలిగిన ప్రతి లేఖనము దైవాదేశము వలన కలిగింది అనే మాటను మనకి మెన్షన్ చేశాను. ఎందుకనంటే గ్రంథ రచయిత తెలియదు. ఆ గ్రంథము ఏ సమయంలో రచించబడిందో మనకి అస్పష్టతగా ఉంది. తెలీదు అని అంటే అస్పష్టత. అంటే రచన జరిగింది గాని ఎవరు రాశారో అది తెలియజేయలేదు. ఎందుకు తెలియజేయలేదు అని అంటే రచయితకు ముఖ్య ఉద్దేశం ఏంటనంటే తాను పలానా వాడికి చెందినవాడు, పలానా ఊరు నుంచి వచ్చాడు, ఇది నేను రాస్తున్నాను అని చెప్పాల్సిన అవసరము రచయిత కనిపించలేదు అనుకుంటా. అందుకని రచయిత ఈ యొక్క దీని విషయాన్ని రచయిత గురించి చెప్పకుండా ఈ యొక్క ముఖ్య సందేశాన్ని చెప్పడం జరిగిందని మనం అనుకోవచ్చు. అర్థమైందండి? బ్రదర్, అప్పుడు మోషే కానీ యెహోషువ గ్రంథాలు మిగతా అన్ని గ్రంథాల్లో కూడా వాళ్ళు దేవుని ప్రేరేపణ చేత రాసేవారు. అంటే అప్పుడు స్టడీస్ కానీ అసలు ఏమీ ఉండేవి కాదు. సో ఆదికాండం తర్వాత ఎక్సోడస్ రావడం, సో వాళ్ళు అందరూ కూడా దేవుడి జ్ఞానంతోనే రాసేవారని, లేదంటే చదువును ఎక్కడైనా అభ్యసించేవారా పాస్టర్ గారు వాళ్ళు? ఈ అడిగిన ప్రశ్న కూడా చాలా బాగుంది. ఎందుకనంటే మోషేకి మనం చూసినట్లయితే మోషే గురసం దేవుడికి మనకు ఒక మాట గమనించవచ్చు. ఆయన ఐగుప్తు దేశంలో సకల విద్యలు యందు ఆరిన తేరిన వాడు, నైపుణ్యం కలివాడు మోషే కోసం మనకి కనబడుతుంది. ఆయన తన భాషలో రాయడం వచ్చు, చదవడం వచ్చు, అదే విధంగా గ్రంథములు రూపించడం వచ్చు మాట. దాంతో పాటుగా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏలియాను మనం గమనించినట్లయితే ఏలియాకు కొంతమంది శిష్యులు ఉంటారన్నమాట. కొంతమంది శిష్యులు అంటే ఏలియాకు ఒక శిష్యుడు ఉంటాడు, ఆయన పేరు ఎలీషా. ఈ విధంగా ఈయనొక ఏలియా లేదా ఎలీషా అనేది వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాపర్టికల్ స్కూల్ ని రన్ చేయడం జరిగిందన్నమాట. ఇది కూడా నాకు మీకు మరి ఒక క్లాస్ లో జరిగినప్పుడు మీకు ఈ యొక్క రిఫరెన్సెస్ మీకు ఇస్తానన్నమాట. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒక ప్రాపర్టికల్ స్కూల్ ని నడిపించడం జరిగింది. అంటే వాళ్ళకు చదవడం వచ్చు, రాయడం వచ్చు. అదే విధంగా ఎజ్రా కూడా మనకి చూసినట్లయితే ఆయన కూడా ఒక ప్రాపర్టికల్ స్కూల్ ని నడిపించడం జరిగిందన్నమాట. వీళ్ళు అంటే కొత్త నిబంధనలు వచ్చేసరికి అంటే ప్రవక్తల కోసము ప్రవక్తలు కాదు కానీ ఇక ఎవరు దేవుని శిష్యులను చూసినట్లయితే కొంతమంది పామరులు ఉన్నారు, కొంతమంది చదువుకున్న వారు కూడా ఉన్నారు. అదే విధంగా పాత నిబంధన కాలంలో కొంతమంది పామరులు ఉన్నట్టుగా అయితే పాత నిబంధన కాలంలో చెప్పడం జరుగుతలేదు కానీ అయితే దేవుడు వారికి ప్రేరేపణ ఇచ్చి రాయించడం జరిగింది. అందులో విద్యావంతులు కూడా ఉన్నారని మనం గమనించాలి అన్నమాట. మోషే ఏ రీతంగా సకల విద్యలు యందు ఆరితేరాడో అదే విధంగా ఉన్నవారు కూడా విద్యలు యందు ఎజ్రాయే కావచ్చు, ఎలీషాయే కావచ్చు, ఇంకా ప్రవక్తలు నెహెమ్యా కావచ్చు, వీళ్ళందరూ జరిగించారని మనం చూడవచ్చు అన్నమాట. అయితే మనం అనుకున్నట్లుగా మనం ఈ రీతిగా చూడవచ్చు అన్నమాట. అయితే ప్రాపర్టికల్ స్కూల్స్ అవి ఉన్నాయన్నమాట. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంది? ఈ ప్రశ్న అర్థమైందండి? లేకపోతే ఈ జవాబు అర్థమైందా? లేకపోతే ఇంకేమైనా? బ్రదర్, సెషన్ క్లోజ్ చేద్దాము. ఓకే. బ్రదర్, కంప్లీట్ అయిపోయిందా మొత్తం జూమ్ అంతా? 9 అధ్యాయాల వరకే మాత్రమే మనం చెప్పడం సంభాషించుకోవడం జరిగింది. ఇంకా మనకి ఇంచుమించు 30 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఇంకొక 1 సెషన్ సరిపోతుందా? ఇంకొక మార్నింగ్ సెక్షన్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఓకే బ్రదర్, ఒక నిమిషం. నేను సరే అయితే ఈ రోజుది క్లోజ్ చేద్దాం. చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేయండి బ్రదర్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవుడా, నీకే వందనాలు.